RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పిఎసిఎస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు. ఈ అవిశ్వాసం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, గత నెల అవిశ్వాస తీర్మానంపై డైరెక్టర్లు నన్ను సంప్రదించడం జరిగింది. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా చైర్మన్ తో పాటు మరొక 2 హాజరు కాలేదు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. వారి నుంచి వివరణ తీసుకుంటారు. ఈ అవిశ్వాస ఫలితాన్ని ఈ నెల 5వ తారీఖు దాకా ఆపాలని హైకోర్టు స్టే ఇవ్వడంతో ఫలితాన్ని నిలిపివేయడం జరిగిందని తెలిపారు. అందరూ కూడా డైరెక్టర్లు ఆ స్టాఫ్ తప్ప ఎవ్వరు కూడా ఉండదు. ఓకేనా? ఆ సైడ్ అంతా బయట మీరు ఊరు వరకు లేని వాళ్ళు డైరెక్టర్ ఒక్కరు కూడా ఉండదు. అందరినీ మాట్లాడాలి. ఎందుకంటే పిఎసిఎస్ కార్యవర్గ సభ్యులు 9 మంది 10వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం మీద నోటీస్ ఇచ్చారండి, రిటర్న్గా. దాన్ని మేము మినిట్స్ బుక్తో వాళ్ళ సిగ్నేచర్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 12వ తారీఖు 2వ తారీఖు నాడు మీటింగ్ పెడతామని 12వ తారీఖు నాడు నేను నోటీస్ ఇచ్చాను. ఆ 2వ తారీఖు నాడు ఈరోజు మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అందులో ఏమనంటే మీటింగ్ కండక్ట్ చేయమన్నారు, రిజల్ట్ ఆపమన్నారు. వైస్ ప్రెసిడెంట్ మీద హైకోర్టు ఆర్డర్స్ లేవు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ను డిక్లేర్ చేసాము అనర్హునిగా. ఆయన అవిశ్వాస తీర్మానము నెగ్గినట్టుగా వైస్ ప్రెసిడెంట్ చేసినాము. ప్రెసిడెంట్ రిజల్ట్ మాత్రం ఆపాము. మీటింగ్ పెట్టాము, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాము, మినిట్స్ రాసాము. 9 మంది హాజరయ్యారు, మెజారిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేశాము. రిజల్ట్ మాత్రం డిక్లేర్ చేయలేదు. ఈ సొసైటీలో మన నూతన గోడౌన్ రావడం జరిగింది. ఆ గోడౌన్ కట్టడానికి లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. మేము ఆ రోజే చెప్పాము, మనము సంఘం నిధులు దుర్వినియోగం చేయొద్దు. కావాలంటే మీరు అధికార పార్టీలు ఉన్నారు, మీరు అధికార పార్టీ నుంచి కొంత నిధులు తీసుకురండి. నేను మా ఎంపీ గారి ద్వారా మేము కొన్ని నిధులు తీసుకొచ్చి మనం గోడం కట్టుకుందాం తప్ప సంఘ నిధులు పెట్టొద్దు అని చెప్తే ఆయన వినలేదు. వినకుండా వేరే నిధులు తీసుకొచ్చి సంఘ నిధులు కొన్ని పెట్టి అందులో మట్టి పోయకుండా కూడా మట్టి పోసినట్టు బిల్లు చేసుకొని 7,50,000 కుంభకోణం చేసిండు. అలాగే చైర్మన్, అలాగే నాసీ రకం ఐరన్ కానీ ప్రతి ఒక్క వస్తువు నాసీ రకం వాటితో 3 సార్లు ఎంక్వైరీకి వచ్చి 3 సార్లు మార్పిచ్చారు అధికారులు మేము చెప్పిన కంప్లైంట్స్ కోసం. అయినా కూడా అది అట్నే తూతు మంత్రంగా చేయడం జరిగింది. అలాగే సంఘంలో దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనం కూడా ఆయన ప్రమేయంతో జరిగిందని కొంతమంది అధికారులు అల్లున్నోళ్ళే చెప్తున్నారు. వీటన్నిటి మీద ఇప్పుడు జరిగిన వాటన్ని మీద మేము వీళ్ళందరి నాయకత్వంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజమైన దోషులను బయటికి తీసి సంఘాన్ని మేము అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్తున్నాం. రోజు రాయనగూడెం సింగిల్ విండోలో ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా 12 మందిలో ఈరోజు 9 మంది కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు హాజరై విజయవంతంగా అవిశ్వాస తీర్మానం నెగ్గి, మరి ఇదే సొసైటీలో ఈ సొసైటీ పుట్టిన కానించి జరగనటువంటి అనేక కుంభకోణాలు ద్వారా ఈ సొసైటీని రాష్ట్రంలోనే 3వ సొసైటీగా ఉన్నటువంటి రాయనగూడెం సొసైటీని నిర్వీర్యం చేసి దీని పరువు తీసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇలా డైరెక్టర్లు అందరూ కలిసి అవిశ్వాసం పెట్టి ఆ అవిశ్వాసం విజయవంతంగా నెగ్గి త్వరలోనే మళ్ళా చైర్మన్ ఎన్నిక జరగబోతూ ఉంది. దీని తర్వాత ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఒడ్లు కొని మరి కుంభకోణానికి పాల్పడి కోట్లాది రూపాయలు యొక్క సొసైటీకి నష్టం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నూతనంగా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ కుంభకోణాల పైన
పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలోనే 3వ సొసైటీగా ఉన్నటువంటి ఈ సొసైటీని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలా దీపించి రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఇప్పటికే బొందబెట్టడం జరిగింది. అదేవిధంగా మరి హుజూర్నగర్ నియోజకవర్గంలోని అతిపెద్ద సొసైటీ. ఈ సొసైటీని మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలు మరి మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి రైతు యొక్క పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకు చేర్చే విధంగా కృషి చేయడమే కాకుండా తిరిగి రైతుల ఆత్మాభిమానాన్ని పెంచి ఈ యొక్క సొసైటీని తిరిగి గతంలో ఏ విధంగా